నా పేరు అప్పలరెడ్డి అన్న. మాది ఇదే ఇక్కడ నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాము. 2024 ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? 2024 అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం వస్తేనే బాగుంటుందన్న. ఎందుకు అంటే దానికి కూడా కారణం చెప్తానన్న. ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం లేదండి. డబ్బులు పంచారు. డబ్బులు పంచలేదని మనం అనుకోకూడదు, డబ్బులు పంచారు. ఎందుకంటే మనం కళ్ళతో చూసాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన మంచి ఏమీ జరగలేదండి. యువతకు ఉద్యోగాలు లేవు, యువతకు ఉద్యోగం లేదండి. 35 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు నిరుద్యోగంలో పడేడుస్తున్నాడు. ఎందుకంటే నిరుద్యోగం అనేది పెరిగిపోతే ముందు మనకు ఒక ఫ్యాక్టరీ తేలేదండి. ఇంతవరకు ఒక ఫ్యాక్టరీ తేలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక ప్రైవేట్ సంస్థ లేదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వంలో చేసిన మంచి ఏమి కనబడలేదండి. ప్రజెంట్ ఏంటంటే ఈయన చేసిన డబ్బులు ప్రతి ఒక్కరికి పంచాడు. డబ్బులు పంచలేదని మనం అనకూడదు, ఎందుకంటే ఆయన చేసింది అదొకటే చేశాడండి. పరిపాలన విధంగా చూసుకుంటే మాత్రం ఏం లేదండి. ఆయన చేసినవి ఏంటంటే మా నవరత్నాలు అంటూ నవరత్నాలు మాత్రమే చేశాడు. కానీ మిగిలిన దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడండి. నవరత్నాలు ఒకటే పట్టుకున్నాడు తప్ప మిగిలిన ఏది పట్టుకున్నాడు. వాహనమిత్ర ఇచ్చాడు, నేను అదే చెప్తున్నాను సార్. వాహనమిత్రకి ఇచ్చారు, వాహనమిత్రకి మమ్మల్ని కూడా స్టాండ్ తరఫున పిలిచారు. మేము వెళ్ళాము, ఆయన పక్కన నుంచొని మేము స్విచ్ నొక్కాము సార్. దాని గురించి నేనే నొక్కాను. కావాలంటే ఒకసారి మీరు వీడియో చూసుకోండి, నేనే ఉంటాను సార్, నేనే ఉంటాను. దాని గురించి నేను చెప్పట్లేదండి. నా గురించి నేను మాట్లాడకూడదు, ఉన్న వాళ్ళ కోసం కూడా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాగోవాలండి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అది నేను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖని రాజధాని చేస్తానంటారు. విశాఖ రాజధాని అయితే హైదరాబాద్లో ఎలా బాంబులు పేలాయో, బొంబాయిలో ఎలా బాంబులు పేలాయో, ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో కూడా కంపల్సరీ బాంబులు పేలుతాయండి. ఎందుకంటే ఉగ్రవాదం అంతా ఇక్కడే వచ్చేస్తుంది. గొడవలు ఎక్కువైపోతాయి, గోళ్ళు ఎక్కువైపోతాయి. ఉన్న ప్రతిదీ అంటే నేను నా మనసులో ఉన్నదే చెప్తున్నానండి. ఎందుకంటే అది క్యాపిటల్ అయితే నాకు ఒరిగేది ఏమీ లేదు, అది క్యాపిటల్ అవ్వకపోయినా నాకు ఒరిగేది లేదు. నేను ఆటో వేసుకొని బతకాలి. ఎందుకంటే ఎవరి వల్ల మాకు వచ్చేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఇటు తెలుగుదేశం వచ్చినా మేము ఆటో వేసుకొని బతకాలి. ఎందుకంటే మేము రోడ్డు మీదే బతకాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న పరిపాలన విధానం అనేది మాకు నచ్చలేదు. ఎందుకంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా పిల్లలు బాగోవాలి. మా తరం అయిపోతుంది, మన తరం అయిపోతుంది. ఉన్న తరాలు బాగోవాలి. ఉన్న తరాన్ని బాగోవాలంటే ఒక ఉద్యోగం ఉండాలి, ప్రైవేట్ సంస్థ ఉండాలి. ఏదైనా సరే ప్రతి ఒక్కరికి అది చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులు. మూడు పార్టీలు కూటమిలో వెళ్ళినా సరే సార్, ఎందుకంటే వాళ్ళకి విభేదాలు రావు అని మనం చెప్పలేమండి. ఈరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 20 సీట్లలోని 10 సీట్లు వాళ్ళవే ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళవే ఉన్నాయి. నేను పక్కాగా చెప్తున్నానండి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వెళ్తున్నాడు. సింగల్గా వెళ్ళి కూడా ఆయన నించోలేడండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు దగ్గర ఆయన నించోలేడు. ఇంకొకరు కూడా చెప్తున్నానండి, ఇప్పుడు తెలుగుదేశం పరిపాలన వస్తే మాత్రం కంపల్సరిగా యువతకి ప్రత్యేకించి ఉద్యోగాలన్నీ కంపల్సరిగా వస్తాయండి. ఈ కంపల్సరీ ఉద్యోగం అనేది ప్రతి వ్యక్తికి వేస్తే మన కుటుంబాలు, మన పిల్లల కుటుంబాలు కూడా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ మీ మనస్ఫూర్తిగా ఈ రోజు ఉన్న పరిస్థితిని కాకుండా రేపటి గురించి ఆలోచించి మీరు ఓటేయండి. అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు.